నమస్తే అండి, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన వార్త ఏంటంటే కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయడం చారిత్రాత్మక అవసరం. ఎవరు అంటున్నారు? కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ కేసీఆర్నే సీఎం ఎందుకు, డైరెక్ట్ నన్నే సీఎం చేయండి అని అడుగు. ఇప్పుడు ఈ అంత హడావుడి, ఈ మీటింగులు, ఈ ప్రజలల్లో నువ్వు ఒక్కనివే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఒక్కనివే మాట్లాడడం, ఉన్న ప్రభుత్వం మీద బురద జల్లడం ఎందుకంటే నువ్వు సీఎం కావాలన్న ఆశ ఉన్నది. ఆ ముక్క నువ్వే చెప్పేసి ప్రజలకు ముందే, ఇప్పుడు నన్నే సీఎం చేయండి, మా నాయన రిటైర్మెంట్ అవుతుండు, ఇక నెక్స్ట్ నేనే సీఎం అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు జనాలు నిన్ను ఆదరిస్తారా ఆదరించరా అనేది బయటపడుతుంది. ఎంతసేపటికి అయ్య పేరు చెప్పి ఇక మా అయ్యను సీఎం చేయాలని చెప్పేసి నువ్వెక్కడం కోసం అని చెప్పేసి ఎన్ని ఆలోచనలు ఎందుకు? డైరెక్ట్ నేను సీఎం కావాలనుకుంటున్నా, నాకు ఓట్లు ఇస్తారా మీరు అని డైరెక్ట్ అడుగు. అయ్య పేరు చెప్పడెందుకు? ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. ఎందుకు తీవ్ర నష్టం? ఏం జరిగింది ఆయన ఓటమితోని? ఒకవేళ మళ్ళీ గినక ఆయన గెలిచి ఉంటే తెలంగాణని మొత్తము ఇట్లా అమ్మకానికి పెట్టేటోడు. ఇప్పటికే దాదాపు వచ్చిన తెలంగాణని ఎంత నిలువ ఆస్తులు ఉండనో మొత్తం అమ్మేసిండి ఏం లేకుండా. ఇప్పుడు మళ్ళీ కనుక పుసుకున్న కర్మగాలి మళ్ళీ వచ్చినుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుండే తెలుసా? ఘోరంగా ఉంటుండే. ఏది మన హిట్లరు ఆ పాలన ఉంటుండే, రాక్షస పాలన. నోరు తెరవకపోతుండే, ధర్నాలు లేవు. ఎవరన్నా ప్రగతి భవన్కు పోయేటోళ్ళ మొత్తం చుట్టూ కంచె, అందులో పోవాలంటే వేరే దేశంలోకి పోయినట్టు, ఓ పాస్పోర్ట్ తీసుకొని పోయినట్టు పోవాల్సి వస్తుండే. మీ ఎమ్మెల్యేల కన్నా పర్మిషన్ ఉండేనా కేసీఆర్ని కలుస్తుంది అప్పుడు? ఇప్పుడు లెస్స మాట్లాడుతున్నారు. ఏమనంటే ఆరు గ్యారంటీలు ఏమైనాయి, ఈ గ్యారంటీలు ఏమైనాయి అని. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిరా? దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పారు, అయ్యిందా? దళితునికి 3 ఎకరాలు అన్నారు, ఇచ్చిర్రా? అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఎవరికన్నా? మీ కుటుంబం ఉద్యోగాలు తీసుకుంది, మొత్తం మీ కుటుంబమే సంపాదించుకుంది. కోట్ల రూపాయలు సంపాదించుకొని కుప్పబెట్టుకొని ఇవాళ ఉన్న ప్రభుత్వానికి సహకరించేది పోయి ఎంతసేపటికి విమర్శలతోనే బతుకుతున్నారు మీరు. మీ బతుకు మొత్తం ఇదే. చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు. మరి చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు, మరి మీరేం బీకిర్రు? ఇప్పుడు డైరెక్ట్ నువ్వే చెప్తున్నావుగా, మేము 10 సంవత్సరాలు పాలించి మేము ఏం బీకలే, ఈ అన్ని ఐటీ కంపెనీలు తెచ్చింది మొత్తం చంద్రబాబు నాయుడే అని చెప్తున్నాడు కేటీఆర్. గుర్తుపెట్టుకోరు ప్రజలారా, కేటీఆరే చెప్తున్నాడు చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు. అంటే మేము 10 సంవత్సరాలు పరిపాలించి మేము ఏం తేలేదు, ఇప్పుడు ఐటీ కంపెనీలు అన్నీ ఉన్నాయి మొత్తం చంద్రబాబు తెచ్చిండు అని చెప్తున్నాడు కేటీఆర్. చేవేళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్. వస్తాయి, వచ్చినా కానీ మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది. ఇది మాత్రం 100% గుర్తుపెట్టుకోరు. చేవేళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలల్లో గనక ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఒకవేళ మీకు నమ్మకం లేకుంటే మీరు ఉన్న సీట్లు మొత్తం రాజీనామా చేయరి. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందంటారు కదా, మీకు దమ్ముంటే, మీకు చేతనైతే మీరు ఉన్న సీట్లు మొత్తం రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరి. ఒక్కవేళ మీరు పోటీ చేసి అందులో 35కు 35 సీట్లు మీరు గెలిస్తే నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే. దీన్ని ఛాలెంజ్గా తీసుకోర్రి. ఎంతసేపటికి వ్యతిరేకత ఉందంటే, వ్యతిరేకత ఉన్నది లేనిది తెలవాలంటే మీరు రాజీనామా చేసి పోటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే అవి మీ సీట్లే కదా, మీ సీట్లు రాజీనామా చేసి పోటీ చేయరు. కాంగ్రెస్ సీట్లు కాదు, మీ సీట్లు మళ్ళీ గెలుస్తారా లేదా అది చెక్ చేసుకోర్రి. వ్యతిరేకత ఉన్నది లేనిది అప్పుడు మీకు ప్రజలు చెప్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ ఓడిపోవడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. ఏం నష్టం జరగలే, మంచి ప్రజాపాలన మంచిగానే సాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ను గెలిపించడంతో తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ని గెలిపించినందుకు కూడా ఇప్పుడు పేద ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఎవ్వరు తిండి వాళ్ళు తింటున్నారు. మీరున్నప్పుడు ప్రతిదీ టెన్షన్ ఉంటుండే. ఎప్పుడు కరెంటు బిల్లు పెరుగుతుందో, ఎప్పుడు ఈ నల్ల బిల్లులు పెంచుతారో, ఎప్పుడు వసూల్లోకి వస్తారో, ఎప్పుడు వసూల్లోకి వచ్చి బలవంత వసూలు చేస్తారో, ఎంత టెన్షన్ ఉంటుండే. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంటుండే. పోత కూడా పోలీసు వాళ్ళతో కూడా బండ్లు ఆపి పాతయి కొత్తయి చాలాన్లు విపరీతంగా వసూలు చేపిస్తుండే. డ్రంక్ అండ్ డ్రైవ్లని పోలీసులతోని విపరీతమైన చాలాన్లు ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపించి ఎవ్వరి దగ్గర పైసలు లేకుండా చేస్తుంటారు. ఈ వసూలు చేపించి రోడ్ల మీద పోతుంటే కూరగాయల బండ్లకు ట్యాక్సీలు వేసి, ఏమన్నా బండ్ల మీద ఏమన్నా అమ్ముకున్నా ఏది చేసినా విపరీతంగా వసూలు చేస్తుంటారు. ఇవి చేసి మళ్ళీ మీదికెళ్ళి తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి, ఇదా మీ తలసరి ఆదాయం పెరిగింది? మీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారా?
నిజంగా ప్రజల్లారా గుండె మీద చేసుకొని ఆలోచించిరి. బీఆర్ఎస్ పరిపాలన ఆ సమయంలో ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఏందంటే ఇప్పుడు 100 రూపాయలు మింగేది ₹1 దానం చేసినట్టు చేసేది. అది ఆ రకంగా పరిపాలన చేసిరు మీరు. మీ ఫామ్ హౌస్లో ఏది మీరు మీ అయ్య రోజుకు ఒక ఏట కావాలి. ఆ ఏటకు ఆ మటన్ షాప్ ఆయనకి ఎంత కట్టేది మీరు నెలకు? సంవత్సరానికి ఎంత బిల్ అయ్యేది? మీ అయ్య తినే ముక్కలకు రోజు ఒక ఏటను కోసుకొని తింటారాడ. ఇంకేంది, ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎవరు ఎందుకు చేరుతారు? ఇవన్నీ బోకస్ మాటలు. కానీ ఎవరన్నా ప్రతిపక్షంలో ఉన్నది సరే, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ల దగ్గర ఉన్నాయా వచ్చి నీ దాంట్లో చేరుతందుకు? ఇవన్నీ అబద్ధం మాటలు. ఎవరు చేరారు? ఒకవేళ నువ్వు అధికారంలో ఉన్నా కానీ ఇంకా ఎలక్షన్లు 3-4 ఏళ్ళు దూరం ఉన్నప్పుడు వేరే పార్టీలు ఎవరు చేరారు? ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు. ఏంటంటే ఇంకా అందరూ ఇక బీఆర్ఎస్ నమ్ముతున్నారని చెప్పేసి ఏదో ప్రాపగండా క్రియేట్ చేయడం. కానీ ఎవడు అట్లా చేరారు? ఇవన్నీ అబద్ధ మాటలు మానుకో. ఏమన్నా ఉంటే నిజాలు చెప్పాలి. కానీ ఎంతసేపటికి అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలన ఆహానా పెళ్ళంట సినిమాలో కోడి కథలా తయారైందని విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని మంచి పనులు ఎవరు చేసినా అభినందించాల్సిందేనని అన్నారు. మరి మంచి పనులు చేసినందుకు అభినందిస్తలేవు ఎందుకు? మరి సన్నబియ్యం పంపిణీకి ఏమైంది? సన్నబియ్యం పంపిణీ ఇచ్చినప్పుడు మరి అభినందించాలి కదా. ఇది మంచి పని అని చెప్పేసి గంజి పడుతుందని వీడియోలు చేపించుడు, మీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్టులు చేసుడు. అవి కొత్త బియ్యం నిన్న మొన్న వచ్చినాయి, పురుగులు వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రచారం చేపిస్తారు. మళ్ళీ ఇది అభినందించుడు ఎక్కడిది? ఇది ఇలా కథ. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. మరి దానికి ఎందుకు మీరు సహకరిస్తలేరు? ఎందుకు అభినందిస్తలేరు? మరి ఇవన్నీ ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు, ప్రజల గుండెల్లో నిలిచిపోయిండు. ఇది 100% వాస్తవం. కానీ మరి మీరు వచ్చినాక ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటళ్ళకు ఎందుకు బిల్లులు ఇవ్వలే? మీకు సంబంధించిన మీ సామాజిక వర్గానికి సంబంధించిన హాస్పిటళ్ళకేమో ఆరోగ్యశ్రీ బిల్లులు పాస్ చేసిరు. మిగతా హాస్పిటళ్ళకు ఎవరికి కూడా బిల్లులు పాస్ చేయలే. మిగతా హాస్పిటల్ వాళ్ళు పేషెంట్లను చేర్చుకుందామంటే కూడా బిల్లులు వస్తలేవు, మాకు బిల్లులు ఇస్తలేరు అన్న పరిస్థితి మీరు క్రియేట్ చేసిరు. నిజంగా వైఎస్ఆర్ ఎక్కడున్నా దేవుడే ఈ విషయంలో. ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కొక్కరి దగ్గర పైసలు లేకుండా ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో పడి సరి అయిన వైద్యం అందక చనిపోతుంటే అట్లాంటి టైంలో ఆరోగ్యశ్రీ అనే పథకం తెచ్చిండు. నిజంగా దేవుడు లాంటోడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిండు. అప్పుడు ఒక్కరొక్కరిని ప్రతి ఒక్క పేదోన్ని కార్పొరేటర్ హాస్పిటల్ మెట్లు ఎక్కించిండు, అందులో వైద్యం అందించిండు. ఎంతోమంది గుండె ఆపరేషన్లు చేయించుకున్నారు. మీరు వచ్చినాక ఎక్కడన్నా గుండె ఆపరేషన్ కార్పొరేట్ హాస్పిటల్లో లైన్ ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోమంటే మాకు బిల్లులు వస్తలేవు. ఏంటంటే మిగతా వాళ్ళకేమో వస్తున్నాయి. ఎవరెవరికి వస్తున్నాయి? మీ సామాజిక వర్గానికి చెందిన దాంట్లోనేమో బిల్లులు వస్తాయి, కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీ బిల్లులు రావు. అంటే ఆ రకమైన పరిపాలన. ఎన్ని హాస్పిటల్ కొన్నారు ఇల్లు, ఎన్ని హాస్పిటల్ పెట్టిరు ఇల్లు ఆలోచించుర్రు. వీళ్ళ అరాచకాలు మామూలుగా కాదు. కరోనా టైంలో కూడా మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి పథకం తీసుకొచ్చి ప్రజల గుండెలో నిలిచిపోయాడు. మరి కరోనా వచ్చి ప్రజలు అవస్థ పడుతుంటే అప్పుడు మీరే కదా అధికారంలో ఉన్నది. మరి కరోనాని ఆరోగ్యశ్రీ కింద ఎందుకు చేర్చలే? మీ అయ్యే జర్ర ఇట్లా దగ్గు రాగానే పోయి మరి యశోద హాస్పిటల్ ఎందుకు పండుకున్నారు? ఈ కథలు. కనీసం మాస్కులన్నీ ఇచ్చిరా మీ ముఖాలకు? అవి కూడా ఇయ్యలే. ఎంతటికి దోసుకొని తినడేనా? మీరు మాట్లాడుతందుకు కనీసం కొంచెం సిగ్గు కూడా ఉండదు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు, ముళ్ళ కట్టుకురు, ఇంకా చాలదా? ఇంకా మళ్ళీ మీకే అధికారం ఇవ్వాలన్నా? ప్రకటించు. మరి నీకు దమ్ముంటే దళితున్నో బీసీనో ముఖ్యమంత్రిని చేస్తాం, కుటుంబ రాజకీయాలు మాకు అవసరం లేదు, ప్రోత్సహించము, మేము దళితుని కానీ బీసీని కానీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. మీకు దమ్ముంటే అది చేత కాదు. ఎందుకంటే మీరు రాజులు, మీది ఒక కంపెనీ. ఈ కంపెనీలో మీ కింద ఉన్న ఎమ్మెల్యేలు అంత పనులు, మీరు చైర్మన్లు ఎండీలాగా మీరు ఉండాలి. ఈ రకమైనగా చంద్రబాబు మంచి పాలన చేశారు, ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు. కరెక్టే. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేయాలి. ఎందుకంటే పనికిరాంది ఒకటి కాళేశ్వరం కట్టి 1,36,000 కోట్లు మరి దోసుక తిన్నారు. ఆ ప్రాజెక్ట్ ఏమైనా వస్తుందా? మొన్న మాట్లాడతాడు, ఏమంటాడు కేసీఆర్ మాట్లాడుకుంటూ, కొన్ని అవుతుంటాయి, కొన్ని కూలుతుంటాయి. నువ్వు కట్టిందే ఒకటి, ఇంకా ఒకటి కూడా కూలితే నువ్వు 10 కట్టినావు, 10 ఒకటో రెండో కూలినాయి అంటే ఏమని అనుకోవచ్చు. కట్టిందే ఒకటి కట్టి అది కూడా కూలిపోయి కొన్ని కూలుతుంటాయి, రిపేర్ చేసుకోవాలంట. ఈయన వాటితో పోలిక పెట్టుకుంటాడు. ఆ ప్లాన్ని కూడా చేంజ్ చేసింది కేసీఆరే.
ఉన్న ఇంజనీర్లను కూడా బెదిరించుకుంటా తిట్టుకుంటా. ఏమయ్యా మీకు ఏం తెలుసు ఆయన ఇట్లా పెట్టున్నాడు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి సార్ కూలిపోతుంటే నీకేం తెలుసు నేను చెప్పింది చేయవా అని చెప్పేసి. జస్ట్ ఈయన ప్లాన్ మార్చినందుకు 36,000 కోట్ల బడ్జెట్ పెరిగింది కాళేశ్వరానికి. అప్పుడు ఎవడన్నా అడిగితే ఎవరినైనా బెదిరించుడే, తొక్కుడే, లోపలేయుడే. ఇదే మీ పని. ఇది మీ పాలనలో కరెక్ట్గా ఉన్నది. ఎవడన్నా ప్రశ్నిస్తే కదం మనం తీసుకుపోయి లోపలేయాలి. ధర్నా చౌక్ కూడా ఎత్తేసారు మీరు. తెలంగాణ వచ్చినాక కనీసము ఎవడన్నా అడగడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసారు మీరు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ మీకు అధికారం కావాలి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? మీరు నిజంగా గుండె మీద చెయ్యేసుకొని ఒక దళితుణ్ణి, ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తాను. మీరు చేసిన పరిపాలన కరెక్టే ఉందా? మల్లన్న సాగర్ బాధితులు, నేరాల బాధితులు కాళ్ళకు చేతులకు బేడీ లేచి స్టూడెంట్లు చచ్చిపోతుంటే ఏంది ఆమెకు ఏదో లవ్ అఫేర్ ఉందని చెప్పినావు. సిగ్గుండాలి నీకు మళ్ళీ మాట్లాడుతందుకు. 20 లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ వేసుకోరు. 3 లక్షల కోట్లు పదంటే 30 లక్షల కోట్లు. అది మళ్ళా వీళ్ళు చేసిన అప్పులు 37 లక్షల కోట్లల్లో మొత్తం ఏం చేసిరు? వీళ్ళు అభివృద్ధి చేసింది ఏంది? ఒక కాళేశ్వరం చూపెడతారు ఏమనంటే. అంటే అక్కడ నదులు లేవు, వీళ్ళే కొత్తగా నదులు క్రియేట్ చేసిరు అన్నట్టు చెప్తారు వీళ్ళు. నదులకే నడకలు నేర్పారు వీళ్ళు. ఇలా ముచ్చట అట్లుంటుంది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వం. కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నా ముట్టుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. గుంపు మేస్త్రి అంటే కట్టేటోడని, ఈ గుంపు మేస్త్రి మాత్రం కులగొట్టుడని రేవంత్ను ఉద్దేశించి విమర్శించారు. సిగ్గుండాలి. ఇప్పుడు గుంపు మేస్త్రి అని అంటున్నావు. ఇప్పుడు హైడ్రా పేరుతో అంటే మరి హైడ్రా పేరుతోని మరి ఈ చుట్టూ భూములు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఒక్కొక్క దగ్గర కేటీఆర్ నగరు, కేసీఆర్ నగర్ అని పెట్టుకురు. అవన్నీ పెట్టుకోగానే వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. మరి ఎవడు ఎంకరేజ్ చేసినట్టు ఇవన్నీ కాలువల మీద కట్టుకున్నాయి? అట్లా ఉన్నది. ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఇప్పుడేమో కూలగొట్టొద్దట. ఈ అన్నీ ఉన్నాయి. మొత్తం ఏంటంటే వీళ్ళు వచ్చినాక వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ జెండాలు, వీళ్ళ ఫోటోలు పెట్టుకొని హోటళ్ళు కానీ రోడ్డు మీద ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఉంటే ఆడ చిన్నగా డబ్బలాగేసి వీళ్ళ బ్యానర్ కట్టంగానే వీళ్ళని ఏమనకుండా పోయేది. అధికారులను కూడా ఏమన్నా అంటే బెదిరించేది. ఆ రకంగా పరిపాలన చేసి వీళ్ళు గుంపు మేస్తిరా. ఇప్పుడు నిన్ను అనొచ్చు మరి, నువ్వు డ్రగ్స్ గురించి శాంపుల్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలే మరి? మరి మీరు ఏం చేస్తారో కూడా సినిమా హీరోలతో కలిసి మీరు ప్రతి శనివారం సాయంత్రము కూర్చొని తెల్లారు ఆదివారం దాకా మీరు ఏం చేస్తారో కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని టైం వచ్చినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినాక దాన్ని కూడా ఎవరెవరు ఏ హీరోలతో కలిసి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, మీరు ఏమేమి తీసుకుంటారు అనేది కూడా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నవన్నీ నెగిటివ్ పనులే. ఫ్రీ బస్ పెట్టి ఆడబిడ్డలను తన్నుకునే పరిస్థితి తెచ్చారు. మరి ఫ్రీ బస్ పెట్టి ఆడబిడ్డలను తన్నుకునే పరిస్థితి తెచ్చారు అని మాట్లాడుతున్నావు. మరి ఫ్రీ బస్తోని ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది గమ్యాలకు చేరుకుంటున్నారు? ఎంతమందికి నెల ఎంత సేవ్ అవుతున్నది? రోజుకు ఒక 200 రూపాయలు, నెలకు ఒక 6,000 రూపాయలు, ఒక్కొక్కరికి ఎంత సేవ్ అవుతుంది? దాని గురించి ఎందుకు మాట్లాడవు? ఎంతసేపటికి నెగిటివ్ పనులే అంటావు. నీ మైండే నెగిటివ్ ఆలోచన నీది. ఈ నెగిటివ్ ఆలోచనతో ఎంత పాజిటివ్ ఆలోచన రాదా నీకు? మరి వీళ్ళు గమ్యాలకు చేరుకుంటున్నారు, వీళ్ళకి ఎంతో కొంత సేవ్ అవుతుంది. మరి ఆ పాజిటివ్ థాట్స్ ఎందుకు రావట్లేవు నీ నెగిటివ్ మైండ్కు? ఈ రకంగా అత్తాగూడలో పంచాయతీ పెట్టిరట. ఈ రకమైన మాటలు మాట్లాడతారు. రాజేంద్ర నగర్లో నాకు భూములు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అక్కడ నాకు భూములు ఉన్నాయని ఎయిర్పోర్టు, మెట్రోని రద్దు చేశారంట. నాకు ఎక్కడ భూములు ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. నీ భూములు నీ పేరు మీద పెట్టుకుంటావా? ఎవరైనా పెట్టుకుంటారా? మీరు ఎవరెవరి పేరు మీద పెడతారో, ఎట్లా పెడతారో అవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ ఉండే జన్వాడ ఏమంటావు? లాస్ట్కి లేదు మా దోస్తుగాని అంటావు. దోస్తుగాని ఫామ్ హౌస్లో పోయి ఫ్యామిలీలు పోయి ఓన్లీ మీ ఫ్యామిలీలు పోయి కూర్చొని మీరు రెగ్యులర్గా పోయి ఫంక్షన్లు చేసుకుంటారు. అందులో మన జరిగింది ఎక్కడ పోయింది? మరి దాని గురించి కూడా ఊసు తీస్తలేదు ప్రభుత్వం. ఏదో నామమాత్రం కేసులు చేసి వదిలేసిర్రు. దాన్ని కూడా బయటికి తీయాలన్నీ. ఈ అన్ని బయటికి కేసులు తీసి విచారణ జరిపితే ఇట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడాడు. ఇచ్చిన హామీలకు పైసలు లేవంటున్న ప్రభుత్వం. మూసి ప్రక్షాళనకు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్నది. ప్రక్షాళన మంచిదే, కానీ హామీలను పక్కన పెట్టి చేసుడెందుకు? మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగా నూనె కావాలన్నాడట ఒకడు. కాంగ్రెస్ పాలన కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, మూసి చుట్టూ ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు గతంలో ఈ మూసి చుట్టూ ఖాళీ ప్లేసులు ఉండే, అక్కడ ఎవరు కట్టుకోలే స్టార్టింగ్లో. అది వదిలేసి యువతల కట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇండ్లు. యువతల కట్టుకున్న వాళ్ళు ఇంట్లో ఏం చేసిర్రంటే, జాగ ఖాళీ కనబడుతున్నది ఎందుకు ఏంది అని చెప్పేసి మెల్లగా చిన్నగా డేరాలాగా ఒక
ఈ రేకుల షెడ్లు లాగా వేసి ఏం చేశారంటే మెల్లమెల్ల కబ్జా చేసి కట్టేసుకున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్లు, లోకల్ పార్టీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు రాగానే ఆ 1 మంత్ మూమెంట్నే ఈ గోడలు లేపేశారు. అక్కడ వీళ్ళే ఇల్లు కట్టేసుకున్నారు అన్నట్టు. అక్కడ స్వచ్ఛందంగా ఎక్కడి నుంచి కూడా పేదలు వచ్చి ఇల్లు కట్టుకోలే. మూసీ పరివాహక ప్రాంతాలలో అక్కడ లోకల్లో ఉన్న ఇల్లు ఉన్నోళ్ళే ఈ మూసీ కాలువ పొంటి ఇల్లు కట్టుకున్నారు, అడ్డంగా కట్టేసిరు, కాలువల మీద కట్టేసుకుంది వీళ్ళు. ఆల్రెడీ ఇల్లులు ఉన్నోళ్ళే ఇల్లులు కట్టుకున్నారు. అక్కడ పేదవాళ్ళు ఎవరు కట్టుకోలే. అవన్నీ కబ్జాలు చేసుకున్నారు. కబ్జాలు అంటే ఎక్కడి నుంచో ఓడో వచ్చి కబ్జా చేయలే. అంత ధైర్యం, అంత సాహసం ఎవరు చేయరు. అది గుర్తుపెట్టుకోరి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పొరంబోకు మాటలు. అక్కడ లోకల్లో ఉన్నోళ్ళే కబ్జాలు చేసుకొని కిరాయికి ఇచ్చిరు. ఇప్పుడు కూడా కొడుతుంటే వాళ్ళకు నొప్పి లేస్తుంది. ఇన్ని రోజుల నుంచి కిరాయి వచ్చింది, ఇప్పుడు మా కిరాయి రాదని. ఈ గొడవలు చేసే కారణం మొత్తం ఈ బీఆర్ఎస్ వాళ్ళే గొడవలు చేపిస్తారు అన్నట్టు. వాస్తవానికి మూసీ ప్రక్షాళన జరిగితే అక్కడ ఒక్క దోమ ఉండదు. కేటీఆర్ని వండబెట్టాలి, ఒక్కరోజు తెలుస్తుంది. ఆ మూసీ చుట్టూ కేటీఆర్ని వండబెడితే ఆ దోమలు ఎట్లా కరుస్తున్నాయి, ఎంత నరకం అనుభవిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు అనేది అర్థమవుతుంది. మూసీ ప్రక్షాళన చేస్తే కనీసం అక్కడ మిగతా ప్రజలన్నా కొంచెం సుఖంగా బతుకుతారు. ఎంతోమంది జనాలు అంటూనే ఉన్నారు, ఈ మూసీ ప్రక్షాళన ఎన్నడవుతుందో, ఈ దోమల బాధ ఎన్నడ తప్పుతుందో అని చాలామంది జనాలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పెషల్గా పోయి ఎవరెవరైతే ఈ ఇల్లు పోతున్నాయో, ఎవరు డబల్ ఇల్లు ఉన్నోళ్ళే వాళ్ళ ఒక్కరు ఎక్కడి నుంచో వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కాదు. అక్కడ ఉన్నోళ్ళు కబ్జాదారులే, మూసీని కబ్జా చేసిన వాళ్ళే. ఖాళీ జస్ట్ ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఒక 20-200 ఎకరాలు కబ్జా చేసిరు. మరి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు వాళ్ళు. నిజంగా అయితే వాడు కబ్జా చేసిన రూబాబు ఎట్లుంటుందంటే, యువతల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని వండుకుంటా అది కూడా కొడితే మాకు ఇంద్రం ఇల్లు ఎందుకంట, నువ్వు పేదోనివే కదా, నువ్వు మూసి పక్కనే ఉంటున్నావు, చిన్న ఇల్లే కదా నీకు గులగొట్టింది. మరి అట్లాంటప్పుడు నీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నీకేం నొప్పి లేస్తుంది ఉండేటందుకు? ఇదంతా ఏంటంటే ఈ కబ్జాదారుల భాగవతం ఇదంతా. అది కూలగొట్టాల్సిందే. మూసి చుట్టూ ఉన్నాయి, కూలగొట్టాలి. కాకపోతే ఎవరెవరైతే స్వచ్ఛందంగా కొంతమంది కొన్నోళ్ళు ఉంటారో, ఇప్పుడు వీళ్ళు దొంగలు ఏం చేశారంటే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయించుకొని అమ్మిర్రు. అయితే కొంతమంది కొన్నోళ్ళకి ఏం చేయాలంటే కొంత న్యాయం చేయాలి, నష్టపరిహారం కట్టించి. కాకపోతే వీళ్ళ భార్యది ఆధార్ నెంబర్ అంతా చెక్ చేయాలి. వీళ్ళకి ఇంకెక్కడ ఉన్న ఇండ్లు అనేది చెక్ చేసి దాని ప్రకారంగా నష్టపరిహారం చెల్లిస్తే అప్పుడు ఒక్కొక్కరికి రోగం కుదురుతుంది. కబ్జాలు చేసి 4 ఇండ్లు 1000 గజాలు కబ్జాలు చేశారు. ఒక్కొక్క దగ్గరనే 400 గజాలు 300 గజాలు కబ్జా చేశారు. మూసి చుట్టూ కబ్జా చేసి కట్టుకొని కిరాయిలకి ఇచ్చిరు. వీళ్ళంతా ఇప్పుడు లొల్లి చేపిస్తున్నారు. అది ఈ రకంగా చెక్ చేసి మూసీ ప్రక్షాళన 100% చెయ్యాలి. చేస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఢిల్లీలో పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ పరిస్థితికి వస్తుంది. ఢిల్లీలో ఎన్నో ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ మూతపడుతున్నాయి. అక్కడ ఉన్న క్యాలిషియాని కావచ్చు, ఆ మూసీకి కానీ నిండిపోయి అసలు ఎక్కడ జనం బతకలేకపోతున్నారు. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అంటే మూసీ ప్రక్షాళన చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు మూసీ చుట్టూ ఈ ల్యాండ్ వాల్యూస్ ఎంత అవుతున్నాయో ఇక్కడ అంతే ఉంటున్నాయి, పెరుగుతలేవు ల్యాండ్ రేట్లు. ఎందుకంటే ఈ మూసీ చుట్టూ ఆ దోమల బాధకు ఆ ఏసీలు ఖరాబ్ అవుతాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అవుతాయి, అన్నీ ఖరాబ్ అవుతాయి. అక్కడ ప్రతిదీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏదన్నా రాగి వస్తువులు ఉన్నా, ఇత్తడి వస్తువులు అన్ని కలర్ మారిపోతాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఆ ఏరియాలో వచ్చి కొనాలంటే వాడు కొంటలేడు, బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఎంత తొందరగా మూసీ ప్రక్షాళన చేస్తే అంత మంచిది, అది బాగుంటుంది. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, మతం పేరు ఎత్తకుండా ఓట్లు అడిగే దమ్ము బీజేపీకి ఉందా అని కేసీఆర్ సవాల్ విసిరారు. సరే, వాళ్ళ మీద నువ్వు విసురు, అది కూడా నువ్వు చెప్పేది వాస్తవమే. ఎందుకంటే మతం పేరు చెప్పకుంటే బీజేపీకి పూట గడవదు. ఎందుకంటే ఎంఐఎం అనే బూచి చూపిస్తేనే ఇక్కడ ఓట్లు వేస్తారు. నిజంగా బీజేపీ కూడా నిజంగా న్యాయంగా ఏమన్నా దేశం మీద భక్తి ఉండి, ధర్మం మీద భక్తి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు యువతను కాపాడుకోవాలి. వీళ్ళు యువతను కాపాడుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి బీజేపీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాని ఇంట్లో దినాలు వచ్చి వీళ్ళకి పనిచేయాలి. కనీసం వాళ్ళకి టిఫిన్లు కూడా పెట్టారు. ఏమనంటే ధర్మం కోసం కొట్లాడుతున్నాం, దేశం కోసం కొట్లాడుతున్నాం. మీరేమో ఆస్తులు కూడా పెట్టుకోరి, 100 కోట్లు 1000 కోట్లు బీజేపీ నాయకులు ఏమో కూడా పెట్టుకుంటారు. అక్కడ కార్యకర్తలేమో రోడ్డు పాలై వాని టిఫిన్ కట్టుకొని వచ్చి వాళ్ళు పనిచేయాలి. ఇది బీజేపీ సంస్కృతి, నీచ సంస్కృతి ఇది. ఎంతసేపటికి ఏం చేస్తారు, దేశం కోసం కొట్లాడుతున్నాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం అని చెప్పేసి చలో అని కొట్లాడక ముందలు పొమ్మంటారు. కాకపోతే మూట వచ్చేసరికి బీజేపీ నాయకులు మూటలు చదువుకుంటారు. ఏ నాయకుడు తక్కువ సంపాదించండి? బీజేపీ నాయకుడు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. బీజేపీ కార్యకర్తలు సంపాదించుకుర్రా? బీజేపీ కార్యకర్తలు మీరు కూడా ఆలోచించరు ఒకసారి.
దేశం కోసం ధర్మం కోసం అంటే పెట్టదు. కొట్లాడే సమయం వచ్చినప్పుడు అప్పుడు అందరు కొట్లాడతారు. ప్రతి పార్టీలో దేశభక్తులు ఉంటారు, ప్రతి పార్టీలో ధర్మం కోసం కొట్లాడేటోళ్ళు ఉంటారు. వెనకటికి అన్నాడు ఒకసారి, జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అనాలి, జై శ్రీరామ్ అంటే పెట్టదు అనేది కాదు, జై శ్రీరామ్ అనాలి, అన్నీ అనాలి. ఎవరికి ఉండే బాధ్యత, ఎవరికి ఉండే నమ్మకము, ఎవరికి ఉండే గౌరవం వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే ఎంతసేపటికి అది చూపించి యువత పెడదారి పడుతుంటే యువతను రక్షించలేకపోతున్నది బీజేపీ. యువత ఎన్నో చెడు అలవాట్లకు బానిసలైపోతుంది. అట్లాంటి వాటిని ఎందుకు బ్యాన్ చేస్తలేదు మరి ఈ బీజేపీ? వాటిని కూడా బ్యాన్ చేయాలి కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అని చెప్పేసి కొన్ని జూదాలు ఉన్నాయి, వీటినేమో ఎంకరేజ్ చేస్తుంటారు. ఎవరు మేనేజ్ చేస్తున్నారు అవి వీళ్ళకి తెలియదా? పనికిరాని ఏమైనా ఎంటర్టైన్మెంట్ యాప్లు ఉంటే వాటి ద్వారా వీళ్ళకి లాభాలు ఉండవు, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళకి లాభాలు ఉంటాయి. వాటిని ఎంకరేజ్ చేస్తారు. పనికిరాని యాప్లో టిక్ టాక్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే వాటిని బ్యాన్ చేస్తారు. ఎందుకంటే జనాలు వాటికి అలవాటు పడితే ఈ బెట్టింగ్ యాప్లు ఆడారు కదా. అది దానికోసమేమో ఎంటర్టైన్ యాప్లను బ్యాన్ చేస్తారు, ఈ బెట్టింగ్ యాప్లని అలవాటు చేస్తారు. యువత మీరు అందులో ఆడుకోవాలి, ఉన్నాయి అమ్ముకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, మీరు అట్లనే ఉండాలి. లాస్ట్కి రానే జై శ్రీరామ్, ధర్మం కోసం కొట్లాడదాం, దేశం కోసం కొట్లాడదాం, ఇదే ముచ్చట చెప్పాలి. ఇది ఈ రకమైన బీజేపీ సంస్కృతి. ఇది